స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేశానో చూసేయండి. కొంచెం నూనె వేసుకోవాలి. వేడెక్కాక ఇందులో గరం మసాలా వేసుకున్నాము. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. కలుపుకోవాలి. ఒక టమాటో కూడా వేసేసుకున్నాము. కొంచెం మగ్గనివ్వాలి. ఈ మాత్రం సరిపోతుందండి. మగ్గితే బంద్ చేసుకున్నాము. చల్లగా అయ్యాక మిక్సీకి వేసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే 1.5 kg కొర్రమైన ఫిష్ తీసుకున్నానండి నేనైతే. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు అండి, కొంచెం అల్లం పేస్ట్ అండి, మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ ఇది, ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్నాక దీన్ని ఒక 15 minutes ఇలా వదిలేయాలండి. నూనె వేడెక్కాక ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుందాం. చేప ముక్కలన్నీ వేసాక కొంచెంసేపు అలాగే వదిలేయాలండి. ఒక 5 నిమిషాలు. ముక్కలు తిప్పుకుందాము. కొంచెంసేపు అలాగే మగ్గనియాలి. ముక్కలు తిప్పేసుకున్నాక కొంచెంసేపు ఉంచాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి గిన్నెని తిప్పుదామండి. ఇప్పుడు ఇందులో తలకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ముక్కలు కొంచెం ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. దాని రసంని వేసుకుందాము. ఫిష్ పులుసు మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతి పొడి వేసుకుందాము. కొంచెం మెంతి పొడి వేసుకున్నాము. కలుపుకోవాలి. గిన్నెతోనే తిప్పుకోవాలండి, గంట వాడద్దు. ఇక మరగాలండి కర్రీ అయితే. పులుసు తయారైందండి. ఇప్పుడు
ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. కొత్తిమీర వేసుకున్నాము. ఫిష్ కర్రీ అయిపోయిందండి. ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఇందులో కొంచెం లెమన్ పిండుకుందామండి దీని మీద. దీన్ని కలుపుకోవాలి మంచిగా. కారం, ఉప్పు, పసుపు మంచిగా పట్టాలి. దీన్ని అయితే ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాము. పీసెస్ని వేసుకున్నామండి ఆయిల్లో. ఫిష్ పీసెస్ని తిప్పుకుందామండి ఇప్పుడు. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.